హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే మా పాప కాత్యాకి ఇంజెక్షన్ ఉందండి. యాక్చువల్గా మా విలేజ్లోనే వేస్తారు ప్రతిసారి, కానీ ఈసారి మా పక్క విలేజ్లో వేస్తున్నారంటే అక్కడికి తీసుకెళ్తున్నామండి నేను మా అత్తయ్య. అంగన్వాడీలో ఇంజెక్షన్ వేస్తారండి, అక్కడికి తీసుకెళ్తున్నాము. ఎలా అయితే వచ్చేసాము, రీచ్ అయిపోయాము అంగన్వాడీ దగ్గరికి. మేము వెళ్ళేసరికి ఒక చిన్న పాపకి ఇంజెక్షన్ వేస్తున్నారు. కాత్య చూసి ఏడుస్తుందని అలా నేను కొంచెం పక్కకు తీసుకొచ్చి ఆడిస్తున్నా. ఇక ఎలా అయితే మా టర్న్ వచ్చిందండి, కాత్యని తీసుకొని రమ్మన్నారు. నాకే చాలా టెన్షన్ అవుతుంది, ఎట్లా ఉంటుందో ఏమో, బాగా ఏడుస్తుంది, పెయిన్ అవుతుంది అనేసి. నాకు ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇంజెక్షన్స్ అంటే నాకు చాలా భయము. ఎన్ని మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ వేసుకోమన్నా నేను వేసుకుంటా, కానీ ఇంజెక్షన్ అంటే నాకు అసలు చాలా భయం వేస్తుంది. అస్సలు నేను ఆ పెయిన్ దాన్ని చూస్తేనే నాకు లోపల నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంజెక్షన్ చూస్తేనే. నేను మా అత్తయ్య అయితే తీసుకొచ్చినాము. ఎట్లయితే ఇక ఫస్ట్ అయితే డ్రాప్స్ వేస్తా అన్నారు. ఒక సిరప్ ఇచ్చిర్రు వెళ్ళగానే, ఏ విటమిన్ అని సిరప్ ఇచ్చారు. ఆ సిరప్ తాగించాను. ఇక నెక్స్ట్ డ్రాప్స్ వేసిన తర్వాత ఇంజెక్షన్స్ వేస్తా అన్నారు. నాకు భయం వేస్తుంది, అవన్నీ చూస్తుంటే భయం వేస్తుంది. ఇక కాత్యాని అయితే డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేసిన, కానీ నా వల్ల కాలేదు. నాకే భయం వేసింది ఫస్ట్. నేను మా అత్తమ్మ వచ్చినాం, కానీ మా అత్తమ్మ కూడా చాలా భయం, నాకు కూడా చాలా భయము. కానీ ఇద్దరం ధైర్యవంతులమే వెళ్ళినాంలే అనిపించింది నాకు. చూడండి, కాత్యాకి డ్రాప్స్ వేస్తున్నారు. డ్రాప్స్ అయితే వేసుకుంది బాగానే, కానీ ఇంజెక్షన్ వేసేటప్పుడు అయితే బాగా ఏడ్చింది. ఇక మనం అయితే అసలు ఆడపిల్లలం వన్స్ కన్సీవ్ అయినాము అంటే అక్కడితో అన్ని భయాలు వదిలేసుకోవాలి. ఎంత భయం ఉన్నా లోపలే దాచిపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్లో కొందరు మనతోటి ఉంటారు, కొందరు మనతోటి ఉండరు. సో దేనికైనా మనమే రెడీ అవ్వాలి, మనమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెచ్చుకొనే ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని టెస్టులు చేయించుకోవాలి, ఇంజెక్షన్స్ వేయించుకోవాలి, సెలైన్స్ పెట్టించుకోవాలి, అన్నీ చేయాలి. కాబట్టి కొన్ని సపోర్ట్స్ మనకు ఉంటాయి, కొన్ని సపోర్ట్స్ ఉండవు. సో ఏ ఆడపిల్ల అయినా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి సెల్ఫ్గా మనమే ధైర్యం చెప్పుకొని ముందుకెళ్ళి అన్నీ చేయించుకోవాలండి. ఇక మా పాపకైతే డ్రాప్స్ వేశారు. ఇక్కడ చూడండి, వెదర్ ఎంత చల్లగా మంచిగా పీస్ఫుల్గా ఉంది. ఇక మేడం వచ్చిందండి, ఇక ఇంజెక్షన్ వేస్తుంది. ఫస్ట్ రైట్ హ్యాండ్కి వేస్తుందండి ఒక ఇంజెక్షను. నాకు చాలా భయం వేసింది, నాకు బాగా ఏడుపు వచ్చింది. పాపం కదా, అంత చిన్న చిన్న హ్యాండ్స్కి ఇంజెక్షన్స్. ఒకేసారి మళ్ళీ 3 ఇంజెక్షన్స్ అండి, 2 లెగ్స్కి 1 హ్యాండ్కి. నాకు బాగా బాధ అనిపించింది. తను ఏడుస్తుంది చూడండి, ఎంత గట్టిగా ఏడుస్తుందో పాపం, బాధతోటి ఎంత నొప్పి వస్తుందో. మా అత్తయ్య అయితే తనని డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ ఎంత డైవర్ట్ చేసినా డైవర్ట్ అవ్వరండి. ఎందుకంటే వాళ్ళకి పెయిన్ ఉంటుంది కదా, మనమైనా తట్టుకోలేం కదా. ఒక ఇంజెక్షన్ ఒకేసారి 2-3 ఇంజెక్షన్స్ వేయించుకోవడానికి మనం కూడా అంత ధైర్యం చూపించలేము. ఇక వాళ్ళు ఏడుస్తుంటే డైవర్ట్ చేయాలి, అంతే, తప్పదు. ఏం చేస్తాం, ఇక మనం ఒకరికొకరు తోడుగా ఉండి చూసుకుంటూ ఉండాలి, అంతే. ఇక ఏం చేయలేము. అయిపోయిందండి, మళ్ళీ కాలుకి వేస్తున్నారు. ఇంజెక్షన్ తీసుకొచ్చింది, అది చూసి ఇంకా భయపడుతుంది, అని గట్టిగా పట్టుకుంటుంది, వద్దు వద్దు అని చెప్తుంది. ఇక కాలుకి మళ్ళీ ఇంజెక్షన్ వేస్తుందండి మేడం. పాపం బాగా నొప్పి వచ్చింది. నాకే చాలా ఏడుపు వచ్చింది అసలు ఆ ఇంజెక్షన్స్ చూస్తుంటే. ఇవన్నీ వేసే బదులు మనకే వేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది నాకైతే. పాపం మా పాపకి పుట్టగానే ఇంజెక్షన్ వేస్తారు కదా, ఆ ఇంజెక్షన్ వేసేటప్పుడు మా హస్బెండ్ అన్నాడంట, వీళ్ళకి ఎందుకు వేస్తారు, అదేదో మాకే వేస్తే అయిపోతుంది కదా అన్నాడంట డాక్టర్ తోటి హాస్పిటల్లో. మరి మీరు ఫుడ్ తింటే మీ పాప కడుపు నిండదు కదా అని డాక్టర్ పని చేసిందంట. ఆ మ్యాటర్ ఇప్పటికీ చెప్పుకుంటారు మా అత్తయ్య వాళ్ళు. నాకు కూడా ఇప్పుడు అదే గుర్తొచ్చింది. ఇక ఏది చేసినా వాళ్ళకి చేయించాలి. ఇక వాళ్ళ హెల్త్ కరెక్ట్గా ఉండాలంటే వాళ్ళకి వేయించాలి, తప్పదు. కొంచెం బాధ ఉంటుంది, కానీ తట్టుకోవాలి, ఏం చేస్తాం. ఎలా అయితే వేసుకుంది, 2 అయితే కంప్లీట్ అయిపోయినాయి. కొంచెం డైవర్ట్ చేద్దామని నేను లేచి నించున్నాను, కానీ బాగా ఏడుస్తుంది.
అయ్యో! నాకైతే చాలా ఏడుపు వచ్చింది. పాపం కదా! ఎంత గట్టిగా ఏడ్చింది అసలు. మా అత్తమ్మ కూడా చాలా ఫీల్ అయింది, బాధపడ్డది కాత్య కోసం. నెక్స్ట్ ఇక థర్డ్ ఇంజెక్షన్ కూడా వేయడానికి రెడీ చేసిందండి మేడం. చూడండి తీసుకొచ్చింది. ఇక అది చూసి ఇంకా భయపడుతుంది, ఇంకొకటి అనుకుంటుంది. కానీ ఈ లెగ్ కేసేది అయితే మాత్రం బాగా గడ్డ కడుతుందంట. దానికి ఐస్ క్యూబ్స్ అప్లై చేయమన్నారు, ఫీవర్ వస్తుంది అన్నారు బాగా. నాకైతే అసలు చాలా భయం వేసింది. అబ్బా పాపం కదా అసలు. బాగా చాలాసేపు ఏడ్చింది కాత్య గట్టిగా. నేనైతే తట్టుకోలేకపోయినా తనని చూసి. చూడండి ఎంత చిన్న లెగ్స్కి, హ్యాండ్స్కి ఆ ఇంజెక్షన్స్ వేయడం, మనం చూడడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక నాకైతే చాలా బాధ అనిపించింది, కానీ తప్పదు, ఏం చేస్తాం. ఎట్లా అయితే 3 ఇంజెక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నేను డైవర్ట్ చేయడానికి ఏదో ట్రై చేస్తున్నా. లేచి పక్కకి వెళ్ళమన్నారు, పక్కకు తీసుకెళ్తున్నాండి. చూడండి పాపం బాగా ఏడుస్తుంది. కొంచెం అలా తిప్పితే అన్న డైవర్ట్ అవుతుందని ఇటు తీసుకొస్తున్నాను. అక్కడ స్కూల్ దగ్గర అయితే వెదర్ చాలా మంచిగా ఉంది, పీస్ఫుల్గా. కొద్దిసేపు అయితే ఆడుకుంది స్టార్టింగ్ రాగానే, కానీ అది రికార్డ్ చేయలేకపోయానండి. చూడండి ఎంత గట్టిగా ఏడుస్తుందో. కొంచెం అయితే డైవర్ట్ చేద్దామని తీసుకొచ్చి ఏవో అక్కడ పక్కన చెట్లు ఉంటే ఆ ఆకులు తెంపించిన ఆడుకుంటుందని, కానీ కొద్దిసేపు అయితే ఏడ్చింది. తర్వాత బాగానే ఆడుకుంది. చూడండి కొంచెం నవ్వుతుంది, కొంచెం ఏడుస్తుంది. తనకు ఆ పెయిన్ గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తుంది పాపం. ఇలా అయితే 3 ఇంజెక్షన్స్ అయితే కంప్లీట్ అయినాయండి. కొంచెం అయితే డైవర్ట్ చేయగలిగాను నేను. ఆకులతో అయితే కొంచెం ఆడుకోవడానికి ట్రై చేస్తుంది. కిందకి దించిన నేను, కిందకి దించి ఆడుకో అమ్మ అంటే కూడా ఆడుకోవట్లేదు. ఇక నీ కాలు పట్టీలు ఏమైనాయి, షూస్ ఏమైనాయి అవన్నీ అడిగితే అప్పుడు కొంచెం డైవర్ట్ అయింది. చూడండి ఆ డ్రెస్కి చిన్న టెయిల్ ఉంది, అది చూసి అయితే అందరు చాలా నవ్వారు అక్కడ. అరే నీ డ్రెస్ బాగుంది అని ఆట పట్టించారు కొద్దిసేపు. మా అత్తయ్య కూడా చాలా బాధపడ్డదండి పాపం కాత్య కోసం. తను ఏడుస్తుంటే చూడలేకపోయింది. ఎంతైనా ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, అంత చిన్న పిల్లలు ఏడుస్తుంటే. మొత్తానికైతే డైవర్ట్ అయిపోయింది. కొంచెం ఆడుకోవడానికి అయితే, ఆడుకునే మూడ్లోకి అయితే వచ్చింది. చూడండి ఎలా పోజ్ ఇస్తుందో. అరే ఆ పోజ్ చూడండి అసలు ఎట్లా నించుందో, ఆకుల మీద పెట్టుకొని. అరే ఇక నవ్వడం స్టార్ట్ చేసింది. అయిపోయింది ఇంజెక్షన్ పెయిన్ అయిపోయింది, ఇంకా ఆడుకుంటుంది. ఇలా అయితే 3 ఇంజెక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం. నేనైతే ఎప్పటి నుంచో ఇంకా 15 డేస్ ఉంది, 1 వీక్ ఉంది, 2 డేస్ ఉంది, 1 డే ఉంది అని ఇలా డేస్ కౌంట్ చేసుకుంటూ ఉన్నాను. మొత్తానికి ఆ డే అయితే వచ్చింది, కంప్లీట్ అయితే అయిపోయింది. కాత్య కూడా కొంచెం డైవర్ట్ అయింది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం ఆ కాళ్ళు చేతులు ఎలా ఉంటాయో చూడాలి. గడ్డ కడుతుందని చెప్పారు, ఐస్ క్యూబ్స్ అప్లై చేయమని చెప్పారు మేడం వాళ్ళు. ఇక అవి ఐస్ క్యూబ్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే వచ్చాను నేను. మేము వెళ్ళేసరికి క్యూబ్స్ అవుతాయి కదా, అప్పుడు తీసి అప్లై చేసేయచ్చు అని. కొంచెం డైవర్ట్ అయిందండి, ఆడుకుంటుంది. మా అత్తమ్మ కూడా కొంచెం రిలాక్స్ అయింది, తనని చూసి హ్యాపీగా ఫీల్ అయింది. ఇక మొత్తానికైతే అయిపోగొట్టుకున్నామండి. ఇక నేను మా అత్తమ్మ అయితే కొద్దిసేపు ఆడిపించినాము. వెదర్ కూడా మాకు సపోర్టివ్గానే ఉంది, చల్లగానే ఉంది, వేడిగా ఏం లేదు, ఎండ కూడా ఏం లేదు. వర్షం పడేలాగే ఉంది, కానీ వర్షం అయితే పడలేదు. వెదర్ అయితే చల్లగా బాగుంది. కాత్య కూడా కొద్దిసేపు బాగానే ఆడుకుంది ఆ స్కూల్ దగ్గర. అగో డ్యాన్స్ చేస్తుందండి, డ్యాన్స్ చేయమని చెప్తే డ్యాన్స్ చేస్తుంది. వీడియో తీసేదైతే కాత్య వాళ్ళ బావ, నాకు అల్లుడు అవుతాడు. చూడండి వెళ్ళి దాక్కుంటుంది, మా అత్తయ్య దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది వీడియో తీస్తుంటే. ఇంకా ఆల్మోస్ట్ మేమైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఇక ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవుతే అయిపోతుంది. కొద్దిసేపు ఆడిపిద్దాంలే అనేసి ఆడిపించినాం అక్కడ కూర్చొని. కానీ ఒక 20 మినిట్స్ వరకు అయితే వాటరు ఏవి, స్నాక్స్ కూడా ఏవి ఇవ్వద్దు అన్నారు. ఇక తను వాటర్ అడిగినా కానీ అయితే ఇవ్వలేదు మేము. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత తాగుతుందిలే అనేసి మేము కూడా ఇవ్వలేదు. ఇంటికి వెళ్ళేసరికి టైం
20 మినిట్స్ అలా అవుతుంది కదా, అప్పుడు తాగిపిద్దాం అనుకున్నాం. మళ్ళీ ఆడుకుంటూ ఆడుకుంటూ మళ్ళీ ఆ మేడం వాళ్ళ దగ్గరకు వచ్చింది. వాళ్ళ ముందే వాళ్ళనైతే ఒక లుక్ వేసి చూసిందండి. అసలు మీరు నాకు ఇంజెక్షన్ వేస్తారా అన్నట్టే చూసింది. నాకైతే చాలా నవ్వు వచ్చింది. వాళ్ళు కూడా బాగానే నవ్వుకున్నారు. ఎవ్వరు ఇలా చేయలేదు, ఇంజెక్షన్ వేసుకున్నారు, ఏడ్చారు, వెళ్ళిపోయారు, నువ్వేంటి మా ముందు కూర్చొని మమ్మల్ని చూస్తున్నావు అన్నట్టు నవ్వుకుంటూ అన్నారు. చూడండి వాళ్ళని చూసి కాలు ఎలా ఊపుతుందో, వాళ్ళని కొడతా అని దెబ్బ చూపిస్తుంది, ఫింగర్ చూపిస్తుంది. కొద్దిసేపు అయితే వాళ్ళతో కూడా ఆడుకుంది. వాళ్ళకి హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం, పప్పి పెట్టడం అన్నీ బాగానే చేసింది. అగో చూడండి హాయ్ చెప్తుంది. కొద్దిసేపు అయితే ఆడుకుంది. ఇక నాకైతే హ్యాపీగా అనిపించింది. వీళ్ళ డాడీయే లేడు ఇవన్నీ చూడడానికి. ఇలా అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాం కదా, ఇందులో చూస్తాడులే అనుకున్నాను నేను. చూడండి ఎలా చేస్తుందో రౌడీ పాప, రౌడీ కాత్యగాడు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే తను ఏడవడం, మళ్ళీ నేను ఏడవడం, అమ్మో ఎలాగుంటుందో అనుకున్నా. నేనైతే మొన్నటి నుంచి చాలా టెన్షన్ పడుతూ ఉన్నా. కానీ పర్లేదు, బాగానే సపోర్ట్ చేసింది. కొద్దిసేపు ఏడ్చి కొద్దిసేపు తట్టుకొని ఓకే పాపం బాగానే డైవర్ట్ చేసుకుంది, తనని తానే ఆడుకోవడంలో పడింది. ఇక చూడండి ఎంత రౌడీలాగా చూస్తుందో అందరినీ, ఎట్లా కూర్చుంది, రౌడీ వాళ్ళు కూర్చున్నట్టే కూర్చుంది. వెళ్దాం రమ్మంటే రావట్లేదు, అక్కడే కూర్చుంది. ఇక బాయ్ మేము పోతున్నామంటే అప్పుడు లేచి వస్తుంది. ఫైనల్గా మాకైతే చాలా సపోర్ట్ చేసింది కాత్య. మా అత్తయ్య నేనైతే చాలా భయపడ్డాం వెళ్ళేటప్పుడు, ఎట్లా ఉంటుందో ఎంత ఏడుస్తుందో అనుకున్నాము. కానీ పర్లేదండి, మాకైతే చాలా సపోర్ట్ ఇచ్చింది. తను ఏడవకుండా, మమ్మల్ని బాధ పెట్టకుండా, చిన్న మనసు, బాగా అర్థం చేసుకుంది అనుకున్నాం నేను, మా అత్తయ్య అయితే. ఫైనల్గా కంప్లీట్ అయిపోయిన ఇంజెక్షన్స్. బాయ్.